ఆశీర్వాదం మన దగ్గరికి రావడానికి దేవుడు అడ్డంగా ఏదో ఒక శోధన పెడతాడు, అడ్డంగా మన ఎదుట ఏదో ఒక బాధను పెడతాడు. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దావీదు నేను నిన్ను రాజుని చేస్తానని చెప్పి కిరీటాన్ని తెచ్చి దావీదుకి ఇవ్వలా, గొలియాతుని పంపించాడు. గొలియాతుని జయిస్తేనే కిరీటం వస్తుంది. గొలియాత్ ఏమన్నా చిన్నోడా, 6 మూరల జానుడు కలిగిన ఎత్తైన మనిషి. ఒక్క మనిషిని చూసి సైన్యం అంతా భయపడతా ఉంటే, ఈ ఒక్క చిన్న పిల్లవాడు, మీసాలు కూడా మొలవలేనివాడు ఈ వ్యక్తిని చూసి భయపడలేదు. ఎందుకంటే శోధన వచ్చినప్పుడు ఆ శోధనని మనం ధైర్యంగా గనక ఎదుర్కొంటే మన పక్షాన యుద్ధం చేసేది రాజు. కావాలంటే గొలియాతు అడ్డంగా ఉన్నాడు, కానీ దావీదుకు నమ్మకం ఏంటంటే, గొలియాతు అడ్డంగా ఉన్నా దేవుడు నాకు సహాయం చేసి నాకు పెట్టాల్సిన కిరీటాన్ని ఆయన పెడతాడు. ఈ దినాన నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదం రాలేదు.